మనం ఈ అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి? నెంబర్ 1, దేవుని వాగ్దానం ఆలస్యమైనా సరే నమ్మాలి. చాలా మందికి ఇన్స్టెంట్ అంటే అలవాటు, ఇన్స్టెంట్గా అయిపోవాలి. అమ్మ బిర్యానీ వండితే ఇప్పుడు 2 గంటలు పట్టింది, ఇప్పుడు ఇన్స్టెంట్గా బయట ఫుడ్ తినేయాలి. ఇన్స్టెంట్ ఎప్పుడూ కూడా అన్హెల్దీయే. ఇన్స్టెంట్ ఫుడ్ ఆరోగ్యాన్ని చెరగకూడదు. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఫైనాన్షియల్ గానే కాదు, అన్ని రకాలుగా చెరకూడదు. ఈరోజు ఇన్స్టెంట్ ఇన్కమ్ ఏంటి చెప్పండి? జోదాలు, స్టాకులు, ఇవేనా? ఇన్స్టెంట్ గా వచ్చే డబ్బులు అనుకుని పెడతారు చూసారా? వీళ్ళు బాగుపడినట్టు చరిత్రలో ఒక్కడు మనకు కనిపించదు. టీవీ ఇంటర్వ్యూస్ లో చాలా మందిని చూస్తాం, కష్టపడి పైకి వచ్చానని చెప్పిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ చూసారా? నేను ట్రేడింగ్ చేసి ఎంత సంపాదించానండి, ప్యాకాట్లో జోదవాడి ఎంత సంపాదించానండి, కోడి పందాలు వేసి ఎంత సంపాదించానండి అని ఒక్కడిని చూస్తారా? మీరు చూడరు. కొన్ని లక్కీగా ఒక్కసారి వచ్చినా 10 సార్లు పోద్ది. ఒక్కసారి వచ్చినప్పుడు మనిషి ఆగడు, అమ్మయ్య ఈరోజు డబ్బులు వచ్చినాయి ఆగడు, ఇంకా రావాలని పెడతాడు. అదే ఇప్పుడు తాగుడు చూడండి, తాగుపోతూ ఎలాగైతే దానికి ఎడిక్ట్ అయిపోతాడో జోదం కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతాడు. తాగుడు మహా అయితే రోజుకు 200, 300, 500తో పోద్ది, కానీ జోదం రోడ్డు మీద పడేస్తుంది. ఇన్స్టెంట్ ఏది కూడా మనకి అన్హెల్దీ కాదు. దేవుడు వాగ్దానం ఇన్స్టెంట్ గా జరగాలని ఎప్పుడు అనుకోకండి. మీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మనం ఆలస్యం అవుతుంది అనుకుంటాం, కానీ దేవుడు దానికి తగిన సమయంలో ఇస్తానని గుర్తుపెట్టుకోండి.